అదండి. మనం ఇక్కడ మాట్లాడుతున్న కండిషన్ వచ్చేసి హీల్ పెయిన్. పేషెంట్ ఎక్కువగా టెండర్సిస్, ఓవర్‌లోడ్ ఆఫ్ స్ట్రెయిన్ వల్ల ఎక్కువగా మడమ నొప్పి ఎక్కువగా రావడం జరుగుతా ఉంటది. ఈ మడమ నొప్పికి కారణం వచ్చేసి ఒక టెండర్సిస్, ఓవర్‌లోడ్, స్ట్రెయిన్, ఇన్ఫ్లమేషన్. రెండో కారణం వచ్చేసి నేను ఇంతకుముందు పోస్టెబిలిటీ. దీని గురించి కొంచెం క్లియర్‌గా మళ్ళీ ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌ టు రిలీజ్ ఆన్ ఐఏఎస్. సో ఇక్కడ ఏం జరిగింది, టెండర్సిస్ ఎప్పుడైతే బాగా టైట్ అయ్యి ఓవర్‌లోడ్ అయిందో పేషెంట్ కి హీల్ దగ్గర పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడడం, ఎక్కువసేపు కూర్చొని నిలబడడం వల్ల పిక్కల నొప్పి ఎక్కువగా తయారవుతా ఉంటుంది. బాగా స్ట్రెయినింగ్ అంటే అతిగా పని చేయడం, ఎక్కువగా నడవడం వల్ల కూడా పిక్కలు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి మయోఫేషియల్ ట్రిగర్స్ డెవలప్ అవుతా ఉంటాయి. ఈ మయోఫేషియల్ ట్రిగర్స్ వల్ల మసిల్స్ టైట్ అయిపోయి హెచ్ఎల్స్ పైకి లాక్కొని రావడం వల్ల హీల్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. దీన్ని మనం క్యాల్కేనియల్ స్పర్ అని అంటారు. దీనివల్ల ఆ మసిల్ లోపల డిస్టర్బెన్స్ ఎక్కువై ఆ పైన పెరియాస్టమ్ ని పైకి లాగుతూ ఉంటుంది. అది పైకి పొడుగా ఒక మొనదేలిన భాగం లాగా బయటకు రావడం, అది కొన్ని ఇబ్బందిగా ఉండడం. దాంతో పాటు అంటే మొనదేలిన భాగం పుచ్చుకోవడం కాదు, ఐరల్ పైకి రావడం వల్ల పెరియాస్టమ్ ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. దానివల్ల ఆ పెయిన్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది పేషెంట్. అడుగు తీసి అడుగు వేసినంటే ఎక్కువగా ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్న నిద్ర లేవగానే కాలు కింద పెట్టగానే నొప్పి తెలుస్తూ ఉంటుంది పేషెంట్. ఇది టెండర్సిస్ అండ్ గ్యాస్ట్రిక్ ఇల్నెస్. మీడియల్ హెడ్, లాటరల్ హెడ్ రెండు ఐఏఎస్టీ చేస్తుందండి పేషెంట్ పెయిన్ తగ్గడానికి. దీని తర్వాత నెక్స్ట్ హీల్ అంటే పెల్విస్ అసెస్మెంట్ చేసుకుంటాం. యాంటీ రొటేషన్ పెల్విస్ ఉన్న పేషెంట్లలో ఈ నొప్పి ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు అంటే పేషెంట్ పెయిన్ ఉన్నప్పుడు పెల్విస్ అసెస్మెంట్ చేసి ఒక యాంటీ రొటేషన్ లో దాన్ని కరెక్షన్ చేసి ఐఏఎస్ఎం చేస్తాం. దాని తర్వాత పెల్విస్ రొటేషన్ కరెక్షన్ టెక్నిక్స్ ఉంటాయి. దాన్ని కరెక్షన్ చేయడం వల్ల మాక్సిమం హీల్ పెయిన్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ అంటే ఈ ఫేషియల్ డిస్టర్బెన్స్ వల్ల పేషెంట్ కి చాలా జరుపుగా ఇబ్బందిగా ఉండడం, ఈ మసిల్ ఏరియా మొత్తం టైట్ అయిపోవడం, నడుస్తూ ఉంటే స్ట్రెచ్ అవ్వకపోవడం, ఇది గట్టిగా బిగబట్టడం లాంటివి ఉంటే కాలు చుట్టూ ఏదో బ్యాండేజ్ గట్టిగా చుట్టి కట్టినట్టుగా ఉంటుంది ఎప్పటికీ. దీనివల్ల ఈ మసిల్ స్ట్రెచ్ కాక లోడ్ అంతా క్యాల్కేనియన్ మీద పడి పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫేషియల్ రిలీజ్ చేస్తామో మసిల్ అండ్ జాయింట్ మూవ్మెంట్, ఈ మసిల్ అండ్ జాయింట్ మూవ్మెంట్ కొంచెం బెటర్ అయ్యి పేషెంట్ కి మాక్సిమం పెయిన్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.